మొన్న ఈ మధ్య కాలంలో ప్రీబయోటిక్ అండ్ ప్రోబయోటిక్ క్యాప్సూల్స్ గురించి ఒక వీడియో చేశాను. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ దానితో పాటుగా కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఏంటి ఈ అండ్ ప్రోబయోటిక్స్ కి గట్ హెల్త్ కి రిలేషన్ ఏంటి, అసలు గట్ హెల్త్ అంటే ఏంటి, దాని యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటి మన బాడీలో అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. అండ్ గట్ హెల్త్ హెల్దీగా ఉంటే ఎలా ఉంటుంది, అన్హెల్దీగా ఉంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దాన్ని మళ్ళీ మనం ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. హాయ్, దిస్ ఈజ్ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. మీలో ఎవరికైనా ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉంటే మీరు డైరెక్ట్గా నాకు కాల్ మీ ఫోర్ యాప్లో నుంచి కాల్ చేయొచ్చు. లేదు అనుకుంటే కామెంట్ చేయండి. అది కుదరదు అనుకుంటే నాకు వాట్సాప్ నంబర్ ఉంటుంది 7032027201. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అది చిన్న సమస్య అయితే ఒక కామెంట్లో రిప్లై ఇచ్చేదైతే నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ మీరు నాతో మాట్లాడాలి పర్సనల్గా అనుకుంటే ఆ వాట్సాప్ నంబర్ డిపిలో స్కానర్ ఉంటుంది. 200 పే చేసుకొని డైరెక్ట్గా నాకు కాల్ చేయొచ్చు. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే అసలు గట్ అంటే ఏంటి? గట్ అంటే ఏంటి అని అంటే మన స్టమక్ ని అండ్ స్మాల్ ఇంటెస్టైన్ ని, కోలాన్ని, ఈ మూటిని కలిపి గట్ అని అంటారు. ఈ గట్ అనేది ఏం చేస్తుంది అంటే యాక్చువల్ గా మన తిన్న ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వటానికి అండ్ ఆ డైజెస్ట్ అయిన ఫుడ్ నుంచి న్యూట్రియంట్స్ మన బాడీలోకి అబ్జర్వ్ చేసుకునే విధంగా, మన బాడీ శక్తి ఇచ్చే విధంగా అండ్ వేస్ట్ ప్రొడక్ట్స్ ని బయటకి ఎక్స్క్రీట్ చేయడానికి ఈ గట్ అనేది మేజర్ గా ఈ రోల్ అనేది ప్లే చేస్తుంది మన శరీరంలో. ఈ గట్ అనేది హెల్దీగా ఉండాలి, ఈ ఈ మూడు పనులు అయితే హెల్దీగా జరగాలి అంటే ఈ గట్ లో కొన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఎన్ని ఉంటాయి అని అంటే కొన్ని ట్రిలియన్స్ లో ఉంటాయి మైక్రో ఆర్గానిజమ్స్. ఆ ట్రిలియన్స్ మైక్రో ఆర్గానిజమ్స్ లో 200 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. అంటే లైక్ బ్యాక్టీరియా, వైరస్, ఫంగై ఇలాంటివి 200 రకాల దాకా ఉంటాయి. వీటిల్లో కొన్ని రకాలు మన బాడీకి చెడు చేస్తాయి, కానీ ఎక్కువ రకాల మైక్రో ఆర్గానిజమ్స్ మన బాడీకి మంచి చేస్తాయి. ఈ మంచి చేసే మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా నెసెసరీగా మన బాడీలో ఉండాలి. అవి ఉంటేనే మనం హెల్దీగా ఉంటాము. ఈ మూడు ప్రాసెస్లు ఏవైతే ఉన్నాయో అవి హెల్దీగా జరిగిపోతాయి. సో ఎప్పుడైతే గట్ హెల్త్ అనేది దెబ్బతినిద్దో అప్పుడు మీకు ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. యాక్చువల్గా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఏంటి, సెరటోనిన్ అనే ఒక హ్యాపీ హార్మోన్ అనేది ఉంటుంది. సో ఆ హ్యాపీ హార్మోన్ వల్ల మనకి 4 మేజర్ పనులు అయితే మన బాడీలో జరుగుతూ ఉంటాయి అని చెప్పాను. సెరటోనిన్ అనే హార్మోను, మీకు తెలియని విషయం ఏంటంటే ఈ హ్యాపీ హార్మోన్ సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ అనేది 90% వరకు ఈ గట్లోని ఈసీ సెల్స్ ద్వారా ప్రొడక్షన్ అనేది జరుగుద్ది. సో ఎప్పుడైతే మీకు గట్ హెల్త్ అనేది డ్యామేజ్ అవుద్దో అప్పుడు సెరటోనిన్ హార్మోన్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అయిపోతాయి. సెరటోనిన్ లెవెల్స్ డిక్రీజ్ అయినప్పుడు అండ్ గట్ హెల్త్ దెబ్బతిన్నప్పుడు మీకు 4 ఫంక్షన్స్ అనేవి మన బాడీలో సరిగ్గా జరగవు, డ్యామేజ్ అయిపోతాయి. ఒకటి, మీ మూడ్ అనేది కరెక్ట్గా ఉండదు, డిస్టర్బెన్స్గా ఉంటుంది అండ్ ఎప్పుడు కూడా ఏ పని మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది చేయలేదు. 2, స్లీప్ అనేది పట్టదు, నిద్ర అనేది సరిగ్గా రాదు. 3, సెక్సువల్ ఫంక్షన్ అనేది దెబ్బతినిద్ది, సెక్సువల్ యాక్టివిటీస్లో మీరు ఎక్కువ టైం అనేది పార్టిసిపేట్ చేయలేరు. తర్వాత బోన్ హెల్త్ దెబ్బతినిద్ది అండ్ సంతోషంగా ఉండలేరు. సో ఈ 5 పాయింట్లు అనేవి బాగా దెబ్బతింటాయి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అని అంటే యాక్చువల్గా మీరు కొంతమంది బాగా క్రానిక్ స్ట్రెస్ అవుతూ ఉంటారు. ప్రతిరోజు ఇంకా స్ట్రెస్లోనే ఉంటారు. అది ప్రొఫెషనల్ స్ట్రెస్ అవ్వచ్చు, పర్సనల్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, దేని పరంగా అయినా సరే వాళ్ళు బాగా డిప్రెషన్లోకి, స్ట్రెస్లోకి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు సెరటోనిన్ అనే హార్మోన్ లెవెల్స్ డిక్రీజ్ అయిపోతాయి. అలా వెళ్ళినప్పుడు కూడా మీకు గట్ హెల్త్ అనేది దెబ్బతినుద్ది. దానినే బ్రెయిన్ అండ్ గట్ కనెక్షన్ అని అంటారు. మీరు బ్రెయిన్లో స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కూడా గట్ హెల్త్ అనేది దెబ్బతినిద్ది. అండ్ మీరు తీసుకునే ఫుడ్ కొన్ని రకాల బయటంతా చెత్త ఫుడ్స్ ఇప్పుడు తీసుకునేదంతా, వాటిల్లో ఉండే ఆర్టిఫిషియల్ కలర్స్, టేస్ట్ కోసం అని చెప్పేసి టేస్టింగ్ సాల్ట్స్ అని రకరకాలుగా వేస్తూ ఉంటారు కదా, వాటిల్లో ఉండే ఆర్టిఫిషియల్ కెమికల్స్ వల్ల ఆ గట్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్, ట్రిలియన్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయని చెప్పాను కదా,
అవి మీకు ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. అవి ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మీకు బ్రెయిన్ అండ్ గట్ కనెక్షన్ దెబ్బతినిద్ది అండ్ ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా మీకు ఆగిపోతాయి. సో ఇప్పుడు అంటే ఆగిపోతాయి అంటే ఐ మీన్ మొత్తం ఆగిపోతాయని కాదు, సరిగ్గా ప్రాపర్గా వర్క్ అవ్వవు. సో ఆ ఫంక్షన్స్ అనేవి సరిగ్గా ప్రాపర్గా వర్క్ అవ్వవు. ఇప్పుడు మీ బాడీలో గట్ హెల్త్ అనేది చెడిపోయింది, అన్హెల్దీగా ఉంది గట్టు అని మీకు ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అలసటగా ఉంటుంది, ఏ పని మీద కాన్సన్ట్రేషన్ చేయాలని ఉండదు, అండ్ బ్లాటింగ్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, తిన్నది అరక్కపోవడం ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది, మలబద్ధకం ఉంటుంది. సో ఇవన్నీ రకాలు ఉంటాయి. డయేరియా కూడా ఉంటుంది అనమాట. స్కిన్ మీద ర్యాషెస్ వస్తూ ఉంటాయి, ఎగ్జిమా వస్తూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట స్కిన్ మీద. సో అయితే ఇప్పుడు మనం గట్ హెల్త్ని హెల్దీగా ఎలా తీసుకోవాలి, హెల్దీగా ఎలా ఉంచుకోవాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్ హెల్త్ హెల్దీగా ఉండాలి అంటే మీరు మంచి ఫుడ్ తీసుకోవాలి అండ్ మీ బాడీని హైడ్రేషన్లో ఉంచుకోవాలి. ఎందుకు అని అంటే మన బాడీ రన్ అవ్వాలి అని అంటే ప్రతిరోజు మనకి సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది మెటబాలిజంకి అవసరం. కొంతమంది ఎక్కువ తీసుకుంటారు, లేదంటే తక్కువ తీసుకుంటారు. అలా కాకుండా బాడీకి ఎంత నీడ్ ఉంటే అంత వాటర్ తీసుకోవాలి. మీ బాడీని ఎప్పుడు కూడా హైడ్రేషన్లో ఉంచుకోవాలి. తర్వాత మీరు నిద్రపోవాలి, నిద్ర సరిగా సరిపడనంత పోవాలి. ఈ రెండు బాగుండి మీకు గట్ హెల్త్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ప్రీ అండ్ ప్రోబయాటిక్ క్యాప్సూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్టర్నల్గా బయట నుంచి తీసుకోవాలి. ఇవి ఏం చేస్తాయి అంటే మీ గట్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఇంబ్యాలెన్స్ అయిపోయాయో వాటిని బ్యాలెన్స్ చేసి మీకు డైజెషన్ ప్రాసెస్ని అండ్ అబ్జార్ప్షన్ ప్రాసెస్ని, ఎక్స్క్రీషన్ ప్రాసెస్ని, అంటే మీకు తిన్నది అరగటానికి అండ్ ఫ్రీగా మోషన్ అవ్వటానికి, కాన్స్టిపేషన్ లేకుండా ఉండటానికి ఈ బయట నుంచి తీసుకునే ఈ ప్రో అండ్ ప్రీబయోటిక్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అండ్ మీరు స్ట్రెస్ని బాగా తగ్గించుకోవాలి. సో అదండి ఈ గట్కి ఈ ప్రీ అండ్ ప్రోబయోటిక్స్కి ఉన్న కనెక్షను. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఒక్కరే చూడకుండా చాలామంది ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ అవుద్ది మీరు లైక్ చేయటం మూలంగా. కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.